ఒకసారి సార్ దగ్గరికి వెళ్దాం. సో ఎగ్జామ్స్ రేపటి నుంచి ఆల్రెడీ ఏపీలో స్టార్ట్ అయ్యాయి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి పిల్లలు చూస్తూనే ఉన్నారు. బట్ ఎగ్జామ్ అనేసరికి ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. అది నిజంగా ఆ టెన్షన్ అనేది లేకుండా ఎగ్జామ్ కి అటెండ్ అవ్వడం అనేది పాసిబుల్ అంటారా? ఏం చెప్తారు? నేను గత 30 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాను. అంటే ఒక అధ్యాపకుడిగా, ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేస్తూ అడ్మినిస్ట్రేషన్ లో కూడా పనిచేస్తూ వస్తున్నాను. కొన్ని లక్షల మంది విద్యార్థుల్ని చూశాను నేను ఇప్పటి వరకు. ఇదివరకున్న పరీక్షా పద్ధతులకి ఇప్పుడున్న పరీక్షా పద్ధతులకు కొంత తేడా ఉంది. ఇప్పుడున్న పరీక్షా పద్ధతిలో విద్యార్థికి ఏంటంటే టెన్షన్ అనేటువంటిది కామన్ గా వస్తున్నది. ఇదివరకు ఇంత టెన్షన్ ఉండేది కాదు. ఈవెన్ దో గవర్నమెంట్ కాలేజెస్ లో చదువుకున్నా గానీ ఇంత టెన్షన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ ప్రైవేట్ కాలేజీల లోపల, కార్పొరేట్ కాలేజీల లోపల ఈ మార్కుల ఒక టార్గెట్ ఇచ్చేసి ర్యాంక్స్ కంపల్సరీ రావాలి, మార్కులు రావాలి అని వాళ్ళ మీద పలు డైరెక్షన్స్ లో ఒత్తిడి ఉన్నది. అంటే ఒత్తిడి అంటే ఒకవైపు నుంచి కాదు, తల్లిదండ్రుల నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. సో అలాగే టీచర్స్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మేనేజ్మెంట్ కి ర్యాంకులు కావాలి. అలాగే సమాజంలో అందరూ కూడా వాళ్ళని అడుగుతున్నారు ఎక్కడ చదువుతున్నారు, సో ఎన్ని మార్కులు వచ్చాయి. సో ఈ యొక్క ఒత్తిడి అనేది ఉండటం వల్ల విద్యార్థులు ఏం చేస్తున్నారు కదా అంటే రకరకాల పద్ధతులకు వెళ్లాల్సి వస్తున్నది. ఈ పద్ధతుల్లో టెన్షన్ లేని పద్ధతులు ఏంటి అంటే నేను అబ్జర్వేషన్ చేస్తున్నది, ఇదివరకు ఏంటంటే ఒక కళాశాలలో చదివితే ఈవెన్ ట్యూషన్ కూడా పోయేవాళ్ళు కాదు, కళాశాల మీద మాత్రమే డిపెండ్ అయ్యి చదువుకునేవాళ్ళు. సో దాని ప్రకారంగానే పరీక్షలు రాసేవాళ్ళు. ఇలాంటి ఒత్తిడి ఉండేది కాదు. కానీ ఇప్పుడేమవుతుంది కదా అంటే కాలేజీలో జాయిన్ అయిన తర్వాత లక్షల రూపాయల ఫీజులు కట్టి కూడా, అంటే అది 10వ తరగతి వరకు ఒక రకమైన పద్ధతి ఉంటుంది, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఒక రకమైన పద్ధతి ఉంటుంది. అంటే దీని మీద వయసు ప్రభావం కూడా చూపిస్తుంది. ఈ వయసు చాలా డేంజరస్ వయసు. ఈ టీనేజ్ లో ఉన్నటువంటి పిల్లలకి రకరకాల పద్ధతులు విద్యా విధానాల్లో ఉన్నప్పటికీ కూడా బట్ వాళ్ళు కళాశాలలో కొంత, ఆన్లైన్ విద్య కొంత, అలాగే ఆఫ్లైన్లో ట్యూషన్లు కొంత, ఇలా రకరకాల పద్ధతులకు అలవాటు పడుతున్నారు. సో దీనివల్ల ఏమవుతున్నది అంటే కొంత కన్ఫ్యూజన్ వస్తున్నది. ఈ కన్ఫ్యూజన్లో పేరెంట్స్ కూడా ఏం చేయాలో బోధపడట్లేదు. సో కాలేజీలో ఎంతసేపు కాలేజీలో ఉన్నటువంటి టీచర్స్ మీద, కాలేజీ మీద మాత్రమే డిపెండ్ అయ్యి సో ర్యాంకులు వస్తాయనేటువంటిది ఇదివరకు ఉండేది. కానీ ఇప్పుడు రకరకాల పద్ధతుల వల్ల ఈ ప్రెషర్, ఈ ఒత్తిడి ఎక్కువైపోయి విద్యార్థులు సో మీడియా మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు, సోషల్ మీడియా మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. సో ఆ కన్ఫ్యూజన్ అనేటువంటిది పిల్లల్లో వస్తున్నది, పేరెంట్స్లో వస్తున్నది. సో దానివల్ల ఏమవుతున్నది కదా అంటే అనుకున్న గోల్స్ రీచ్ కావడంలో ఫెయిల్ కావటం వల్ల, లేదా ఫెయిల్ అయితే ఏం జరుగుతుందో అనేటువంటి ఒక భయం కూడా, ఆందోళన కూడా కలుగుతున్నది విద్యార్థుల్లో. ఇది పోగొట్టాలి అంటే రకరకాల పద్ధతులు ఉన్నాయి. అవి అన్ని కళాశాలలు పాటిస్తున్నాయా అంటే మనం చెప్పలేము. కొన్ని కళాశాలలు మాత్రం పాటిస్తున్నాయి, కొన్ని కళాశాలలు పాటించట్లేదు. బట్ ఇప్పుడున్నటువంటి విద్యా విధానంలో జరుగుతున్నటువంటి కొన్ని మార్పులు, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అలాగే మన సెక్రటరీ గారు కొత్తగా వచ్చిన తర్వాత కృష్ణాదిత్య గారు కొన్ని మార్పులు తీసుకురానున్నారు. మరి ఆ మార్పుల వల్ల కొంత విద్యా విధానంలో మార్పులు వల్ల విద్యార్థుల మీద ఖచ్చితంగా ఒత్తిడి తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. బట్ ఇప్పటివరకు ఉన్నటువంటి ఒత్తిడి మాత్రం కొంత గత 10 సంవత్సరాల నుంచి పలు ప్రభుత్వాలకు సూచించినప్పటికీ కూడా అది మార్పులు రాకపోవడం వల్ల ఆ ఒత్తిడికి మాత్రం గురవుతున్న మాట వాస్తవం. ఓకే సార్. యా, మధురిమారెడ్డి గారు నమస్తే. హలో మధురిమారెడ్డి గారు, వినిపిస్తుందా?